హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు నీకు థర్డ్ పార్టీ సిట్యుయేషన్ గురించి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఈ రీడింగ్‌లో మీ పార్ట్నర్ ప్రెజెంట్ లైఫ్ సిట్యుయేషన్‌లో మీ గురించి, అలానే ఈ థర్డ్ పార్టీ వారి గురించి వారి మనసులో ఏమనుకుంటున్నారు, అలానే ఏం ఆలోచిస్తున్నారు. అండ్ రెండవ రీడింగ్‌లో పార్ట్నర్ ఎమోషన్స్, ఫీలింగ్స్ ఉంటాయండి. అంటే ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అలానే మూడవ రీడింగ్‌లో పార్ట్నర్ మూవ్ ఆన్ అయ్యేది ఎవరితో, అలానే మీ లైఫ్‌లోకి రిటర్న్ వచ్చే అవకాశం ఉందా? లేదంటే ఈ థర్డ్ పార్టీ వారితో కంటిన్యూ అవ్వాలి అనుకుంటున్నారా? వీటికి సంబంధించి కూడా ఈ రీడింగ్ ఉండబోతుందండి. ఇది టైమ్‌లెస్ రీడింగ్ అండ్ జనరల్ రీడింగ్ కూడా. అందరికీ ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది. ఒక చిన్న విషయం చెప్తానండి. అసలు ఈ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ రావడానికి రీజన్స్ ఏంటి? బంధంలో ఎందుకు మోసపోతున్నారు? కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పమంటారా? కొంతమంది పెళ్ళంటే ఒక బొమ్మల పెళ్ళిళ్ళలాగా తీసుకుంటున్నారండి. అంటే దొంగ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఆ పెళ్లి విషయాలు దాస్తున్నారు. మళ్ళీ రిలేషన్స్ పెట్టుకుంటున్నారు. పాస్ట్‌లో ఇన్ని దరిద్రాలు ఉంచుకుంటారు. మళ్ళీ లవ్ ప్రపోజల్ చేస్తారు. మళ్ళీ పెళ్లి చేసుకుంటానని మ్యారేజ్ ప్రపోజల్ ఇస్తారు. సడన్‌గా ఆళ్ళ పాస్ట్ లైఫ్ మళ్ళీ వాళ్ళ లైఫ్‌లోకొస్తే మళ్ళీ ఈ ప్రపోజ్ చేసిన రిలేషన్‌ని బ్రేక్ చేసుకోవడం చేస్తారు. ఇలాంటి వారి గురించి మీరెందుకు ఆలోచించాలి? మీ లైఫ్ ఎందుకు నాశనం చేసుకోవాలి? వారి పాస్ట్‌లో ఏం జరిగిందో వారు చెప్తే పర్వాలేదు. చెప్పకుండా మీ దగ్గర దాచి ఒకవేళ మీరు వారి పాస్ట్‌ని యాక్సెప్ట్ చేసి మీరు ప్రేమ చూపించినా సరే, ఆ కన్నింగ్స్ మైండ్ అసలు అర్థం చేసుకోరండి. వారు తెలియ చేస్తారో తెలీదు, తెలిసి చేస్తారో తెలీదు. కానీ ఇక్కడ జీవితాలు నాశనం అయిపోతాయండి ఒక నిర్ణయం వల్ల. మీరేంటంటే ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమను కోరుకుంటున్నారు. ఒక అందమైన జీవితం ఊహించుకుంటున్నారు. ఆళ్ళ మాటల్లో నిజాయితీ ప్రేమ చూస్తున్నారు కానీ, వారి పాస్ట్ లైఫ్ గురించి మీరు మోసపోయారని మీరు తెలుసుకోలేకపోతున్నారు. ఒకటి తెలుసుకోండి. అన్‌మ్యారీడ్ వాళ్ళ లైఫ్ ఒకలా ఉంటుంది. మ్యారీడ్ వాళ్ళ లైఫ్ ఒకలా ఉంటుంది. ఇక్కడ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ అన్నది ఇప్పుడు మీరు అన్‌మ్యారీడ్ వారైతే మీ లైఫ్‌లో వచ్చిన వారు మిమ్మల్ని మోసం చేస్తే, మీకన్నా ఎక్కువ ప్రేమించేవారు మళ్ళీ మీ లైఫ్‌లోకి వస్తారండి. మోసం చేసిన వెళ్ళిపోయిన వారి గురించి ఆలోచించొద్దు. కానీ ఇక్కడ మ్యారీడ్ వాళ్ళ విషయంలో చూసుకుంటే, పార్ట్నర్ మోసం చేసినా మళ్ళీ వాళ్ళు తిరిగి వస్తారండి ఎప్పటికైనా. ఇక్కడ బంధానికి రెస్పెక్ట్ ఇస్తున్నారు కాబట్టి వారి కోసం వెయిట్ చేస్తున్నారు. బంధం నిలబెట్టుకోవాలనుకుంటున్నారు, నిలదొక్కుకుంటున్నారు. కొంతమందికైతే వారి మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే, అలాంటి వారికి చేతులెత్తి దండం పెడితే దైవానికి పెట్టినట్టేనండి. ఎందుకలా అంటున్నాను అంటే, ఒక మేల్ పరంగా చూసుకుంటే, మేల్ అంటే మీరు మేల్ అయితే, మీ పార్ట్నర్ మిమ్మల్ని మోసం చేసి వేరెవరితో రిలేషన్ ఎళ్ళిపోయినా సరే, మీరింకా వెయిట్ చేస్తున్నారు అంటే, వారికి ఇంకా లైఫ్ ఇవ్వాలి అనుకుంటున్నారంటే, మీలో ఒక స్వచ్ఛమైన ప్రేమ ఉంది కాబట్టి కళ్ళల్లో ప్రేమను చూస్తున్నారు కానీ, చేసిన తప్పు మీ కళ్ళకి కనిపించట్లేదు. మీలాంటి వారిని మోసం చేసిన వారి లైఫ్ వారంతట వారే నాశనం చేసుకున్నట్టండి. మీ లైఫ్ నాశనమైనట్టు కాదు. మీ పరువు పోయినట్టు కాదు. మీలాంటి మనసున్నవారు దైవంతో సమానం. అలానే ఫీమేల్స్ పరంగా చూసుకుంటే, పార్ట్నర్ ఎంతమందితో తిరిగినా, వారిని ఎంత ఇబ్బంది పెట్టినా సరే, మీరు పక్కదారి పట్టకుండా ఇంకా వెయిట్ చేస్తూ, చుట్టూ ఉన్న మాటలు పడుతూ, అవమానాలు ఎదుర్కొంటూ, పార్ట్నర్‌కి ఇంకా రెస్పెక్ట్ ఇస్తూ ఎదురు చూస్తున్నారు అంటే, పార్ట్నర్ తిరిగొచ్చినా మీరు వారికి లైఫ్ ఇస్తున్నారే కానీ, వారే మీకు జీవితం ఇచ్చారు అన్నట్టు మీకు హ్యాపీనెస్ తీసుకుంటారు. పార్ట్నర్‌ని యాక్సెప్ట్ చేస్తారు. మీలాంటి వారు కూడా మీ మనసు కూడా దైవంతో సమానమేనండి. నిజంగా బంధానికి విలువిచ్చేవాళ్ళు ఇలానే ఉంటారు. మీది స్వచ్ఛమైన ప్రేమ కాబట్టి పార్ట్నర్ తప్పు చేసినా, తప్పుదారి పట్టినా వారిని యాక్సెప్ట్ చేసే ఉద్దేశం మీకు ఉంది. కానీ మీలాంటి వారిని మోసం చేసి వారి లైఫ్‌లో చాలా హ్యాపీగా
ఉన్నారని వారు అనుకుంటున్నారు కానీ వారి జీవితం వారి చేతులారా నాశనం చేసుకుంటున్నారని వారు అనుకోవట్లేదు. ఒక్క విషయం చెప్తున్నానండి, చాలాసార్లు చెప్పాను, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అన్నది టెంపరరీ. అన్మ్యారీడ్ వాళ్ళ గురించి చెప్పాలి అంటే లవర్స్కి చెప్పేది ఏంటంటే, మీ పార్ట్నర్ మిమ్మల్ని మోసం చేసి వేరే వారిని మ్యారేజ్ చేసుకున్నా, వేరే వారితో రిలేషన్లో ఉన్నా వదిలేయండి. వాళ్ళ లైఫ్ వారు చూసుకున్నప్పుడు మీ లైఫ్ మీరు చూసుకుంటేనే మంచిది. అలాంటి వారి గురించి ఎదురు చూసి మీ లైఫ్ని మీ టైంని వేస్ట్ చేసుకోవద్దు. మీకన్నా ఎక్కువ ప్రేమించేవారు మీ లైఫ్లోకి వస్తారు. ఈ పదం అన్నది కొంతమందికే వర్తిస్తుందండి. అంటే మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు ఇలాంటి వారే ఉంటారు. గుంట నక్కలకి గుణంతో పని లేదు. కావలసింది డబ్బు, నగలు, ఆస్తులు ఇలాంటివి. మీ దగ్గర లేవు కాబట్టి మిమ్మల్ని మోసం చేసి వారికి ఎలాంటి లైఫ్ కావాలో వారు చూసుకోవడం జరిగింది. మీ లైఫ్లోకి వచ్చిన వారు ఒక గుంట నక్కతో సమానమని మీరు అనుకోవాలి. ఎందుకంటే మీ జీవితాన్ని గోతిలో తోసేస్తారని మీరు ఇంకా అర్థం చేసుకోకుండా ఆ నక్క వినయాలకి, ఆ నక్క ప్రేమలకి మీరు పడిపోయి ఇంకా మీరు ఎదురు చూస్తున్నారంటే మిమ్మల్ని చూసి నాకే డిప్రెషన్ వస్తుందండి. ఈ గుంట నక్క అన్నవారు కొంతమంది తప్పే ఉంటుందండి, అందరికీ అలా ఉండదు. సో కొంతమందికి అన్మ్యారీడ్ వాళ్ళకి చెప్పేది ఈ విషయమే. మీరు అర్థం చేసుకుంటారో తెలుసుకుంటారో అది మీ ఇష్టం. అలాంటి దరిద్రాల గురించి, చెత్తా చెదారం గురించి ఆలోచించడం మానేసి 2024లో రిఫ్రెష్ మైండ్తో ఉండి ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయండి. మీలో చాలామందికి చాలా బాగుందండి లైఫ్. నేను రాసుల ప్రకారంగా రీడింగ్ చేస్తున్నాను, అందుకే చెప్తున్నాను. మీకు రోజులు గడిచే కొలది జరిగిపోయిన విషయాలన్నీ నవ్వు రావడమే జరుగుతుంది కానీ ఇప్పుడున్న డిప్రెషన్ లాంటి ఫీలింగ్ అప్పుడు ఉండదు. 100% జరిగేది ఇదే. దయచేసి మీ జీవితం నుండి వెళ్ళిపోయిన ఆ గుంట నక్కల గురించి అసలు ఆలోచన వద్దు, వదిలేయండి. మీకెప్పుడు పీస్ ఆఫ్ మైండ్, హ్యాపీ స్మైల్ ఉండేలాగా మీరు ఉండండి. ఎవ్రీడే రిఫ్రెష్గా ఉండేటట్టు ట్రై చేయండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరు డిప్రెషన్ నుండి బయటకు రావాలి, మీ లైఫ్ మీరు చూసుకుంటారనండి. అంటే కెరీర్ మీద ఫోకస్ చేయాలి, మీరు మంచి స్థాయిలో ఉండాలని. ఇక్కడ ప్రతి ఒక్కరికి మంచి లైఫ్ ఉండాలని ఈ 2024లో మీ అందరి లైఫ్లో పాజిటివ్ ఎనర్జీస్ అనేది ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ నిజాయితీగా ఉన్నవారికే లైఫ్ అన్నది ఉంటుంది. మీరందరూ సక్సెస్లో ఉంటారు, ఉండబోతున్నారు. జరిగే సంఘటనలు కూడా ఇవే. ఇవ్వండి నేను చెప్పాలనుకున్నది. మీ ఇష్టం. నెక్స్ట్ రీడింగ్ చూస్తే ఈ ఎనర్జీస్ కార్డ్స్ అనేవి పార్ట్నర్ ప్రెజెంట్ అయితే మీ గురించి, ఈ థర్డ్ పార్టీ వారి గురించి ఏమనుకుంటున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, వీటికి సంబంధించి అసలు ఈ మొదటి ఎనర్జీస్ కార్డ్లో పార్ట్నర్ సిచ్యువేషన్. పార్ట్నర్ అయితే సోల్ఫుల్లీ లవ్ చూపిస్తున్నారు, అన్కండిషనల్ లవ్ కనిపిస్తుంది. అది ఎవరి గురించి, మీ గురించా, ఈ థర్డ్ పార్టీ వారి గురించా, లాస్ట్లో చూద్దామండి. ఈ మొదటి ఎనర్జీస్ కార్డ్ అనేది థర్డ్ పార్టీ వారి గురించి ఏమనుకుంటున్నారు అంటే, థర్డ్ పార్టీ వారు ఒక చీటర్స్ అని, వారి వల్ల మోసపోయారని వారు అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ వారు ఎలాంటి వారో మీ పార్ట్నర్కి అర్థమైందండి. ఈ థర్డ్ పార్టీ వారి లైఫ్లో ఎవరో ఉన్నారు, మీ పార్ట్నర్ని మోసం చేశారని, మోసపోయారని వారు అనుకుంటున్నారు. మీ గురించి ఏమనుకుంటున్నారు అంటే, మీతో లైఫ్ కావాలని అనుకుంటున్నారండి. అంటే రీయూనియన్ కావాలనుకుంటున్నారు. ఇక్కడ సోల్ఫుల్ లవ్ అండ్ అన్కండిషనల్ లవ్ చూపించేది మీ గురించే. పార్ట్నర్కి మీ విలువ తెలుస్తుందండి, మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు, మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ వారు మోసపూరితమైన వారని, మీ ప్రేమే స్వచ్ఛమైందని వారిప్పుడు అనుకుంటున్నారు. మీ పార్ట్నర్ అయితే మోసపోయారని అనుకుంటున్నారండి.
మీ పార్ట్నర్ ఎలా మిమ్మల్ని మోసం చేశారో ఈ థర్డ్ పార్టీ వారు కూడా మీ పార్ట్నర్ని మోసం చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనసులోని ఆలోచనలను ఒకటేనండి పాస్ట్ లైఫ్ గురించి ఆలోచిస్తున్నారు. అండ్ ఈ కార్డ్ ఎనర్జీస్ థర్డ్ పార్టీ వారి గురించి ఏంటంటే ఈ బంధంలో వారు ఇరుక్కుపోయినట్టు వీళ్ళు ఫీల్ అవుతున్నారు. బ్యాక్ స్టెప్ తీసుకుంటాకి భయపడుతున్నారు. అంటే ఈ థర్డ్ పార్టీ వారు చాలా డేంజరస్ అండి. వీళ్ళ గురించి ఏదైనా స్టెప్ తీసుకుంటే వీళ్ళ లైఫ్కి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందేమో, వీరి లైఫ్లో కంటిన్యూ చేయలేకపోతున్నారు, చేయలేము అనుకుంటున్నారని కూడా ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. ఎందుకంటే ఈ థర్డ్ పార్టీ వారితో లైఫ్ అంత నచ్చడం లేదని, వీరితో లైఫ్ ముందుకి వెళ్ళాలా వద్దా ఒక కన్ఫ్యూజన్ ఉంది, అలానే భయపడుతున్నారు. వీరి గురించి ఏదైనా స్టెప్ తీసుకోవాలి అనుకుంటున్నారు. అండ్ మీ విషయంలో అంటే మీ లైఫ్లో వారు ఎప్పుడైతే మీకు ప్రపోజల్ చేశారో ఆ రోజు వారు గుర్తు తెచ్చుకుంటున్నారు. మీరు యాక్సెప్ట్ చేసిన ప్రేమని, హ్యాపీ మెమరీస్ని ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటున్నారు. అప్పుడు మెచ్యూర్ లేని మైండ్తో మీకు ఎలా ప్రపోజల్ ఇచ్చారో అలానే మెచ్యూర్ లేని మైండ్తోనే మిమ్మల్ని వదులుకున్నారని ఇప్పుడు వారు ఫీల్ అవుతున్నారండి. పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారంటే మీ పార్ట్నర్ మీకు ప్రపోజల్ ఇచ్చిన రోజు, మీరు వారి ప్రేమను యాక్సెప్ట్ చేసిన రోజు, ఇవన్నీ గుర్తు వచ్చి మీ మీద అన్కండిషనల్ లవ్ అనేది చూపిస్తున్నారు. మళ్ళీ మీతో అదే లైఫ్, అదే ప్రేమ కావాలని అనుకుంటున్నారని. అందుకే మళ్ళీ మీ పార్ట్నర్ మీతో మాట్లాడాలనుకుంటున్నారండి. నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్ థర్డ్ పార్టీ వారి గురించి ఏమనుకుంటున్నారంటే ఈ థర్డ్ పార్టీ వారు నుండి బయటపడాలి అంటే వీరి గురించి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారండి. అంటే వీరి నుండి బంధం వద్దనుకుంటున్నారు, వీరి బంధం వద్దనుకుంటున్నారు. మేబీ ఇవి పెద్దల రాజీ వరకు వెళ్ళటం కానీ, లేదంటే కోర్టులు కేసుల వరకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుందండి. ఈ థర్డ్ పార్టీ వారి మీద గెలవాలని అనుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్ మీ పార్ట్నర్ మీ విషయంలో ఏంటంటే మీరు వారిని పట్టించుకోకుండా మీ లైఫ్ మీరు చూసుకుంటున్నారేమో. ఇప్పటి వరకు మీరు వారి గురించి ఎదురు చూసి ఇప్పుడు ఎందుకు వారిని పట్టించుకోవట్లేదు, మీ లైఫ్లో ఇంకా మీ లైఫ్ మీరు చూసుకుంటున్నారా అన్నట్టు వారు ఫీల్ అవుతున్నారు. మీ పార్ట్నర్లో చాలా చేంజెస్ రావడం అయితే జరిగిందండి. మీకు ఇష్టం లేని పనులు చేయట్లేదు, మీకు నచ్చే విధంగా వారు ఉంటున్నారు. ఎందుకంటే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అంటే మీ నుండి పాజిటివ్ రెస్పాన్స్ రావాలంటే మీకు నచ్చే పని ఏదైనా చేయాలి అనుకుంటున్నారు. మీ పార్ట్నర్ మీ గురించే కష్టపడుతున్నారండి అక్కడ. మీరు కూడా వారిని మర్చిపోయి మీ లైఫ్ చూసుకుంటున్నారేమో అన్నట్టు వారు ఆలోచిస్తున్నారు. మీ పార్ట్నర్ ఏంటంటే మీకు కమిట్మెంట్ ఇవ్వాలి, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్ ఈ థర్డ్ పార్టీ వారి గురించి ఏ సిచ్యువేషన్లో ఉన్నారంటే థర్డ్ పార్టీ వారిని అయితే పట్టించుకోవడం లేదు. మీ పార్ట్నరు ఈ థర్డ్ పార్టీ వారికి అంత ఇంపార్టెన్స్ అయితే ఇవ్వడం లేదండి. మాట్లాడటం లేదు, పట్టించుకోవటం లేదు. ఎందుకంటే పాస్ట్ లైఫ్ గురించి ఆలోచిస్తున్నారు. మనసులో ఆలోచనలో మీతోనే ఉన్నట్టు వారు ఫీల్ అవుతున్నారు. ఈ థర్డ్ పార్టీ వారిని అంత పట్టించుకోవట్లేదు, రిజెక్ట్ చేస్తున్నట్టే ఈ కార్డ్ అనేది సూచిస్తుందండి. అంటే వీళ్ళ మధ్యన ఏవో మనస్పర్ధలు రావటం, వాళ్ళు ఏదో ప్రపోజల్ ఇవ్వటం, వీరు కాదనుకోవటం, మీ గురించి 24/7 ఆలోచిస్తూ మైండ్ ఆబ్సెంట్గా ఉంటున్నారు. మీ పార్ట్నర్ అయితే ఈ థర్డ్ పార్టీ వారి మీద అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు, వారితో సరిగ్గా మాట్లాడట్లేదు. అండ్ నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్ మీ పార్ట్నర్ మీ గురించి ఏం స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారంటే మీ గురించి మంచి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారండి. ఇప్పటి వరకు ఎదుటి వారికి ఇంపార్టెన్స్ ఇచ్చిన వారు ఇప్పుడు వారి లైఫ్ వారి చేతిలో తీసుకోవాలనుకుంటున్నారు. మీ విషయంలో ఆలోచించింది ఏంటంటే మీ నిర్ణయం ఎప్పుడు మీ చేతిలోనే ఉంటుంది, వారు ఎప్పుడొచ్చినా మీరు యాక్సెప్ట్ చేస్తారని అన్న హోప్స్ అయితే వారికి ఉంటుందండి. అందుకే మీ గురించి మంచి నిర్ణయం తీసుకోవాలి, మీరు కూడా వారిని యాక్సెప్ట్ చేయాలి, మీరు అర్థం చేసుకుంటారని వారు అనుకుంటున్నారు. నెక్స్ట్ ఎనర్జీస్ ఇక్కడ ఏం జరుగుతుందంటే మనసులోనేమో పార్ట్నర్ మీ గురించి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మిమ్మల్ని కాదనుకుని ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళారని,
మిమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారని, బాధ పెట్టారని, జరిగిన సంఘటనలు అంటే వారు మీతో ప్రవర్తించిన తీరు కానీ, మిమ్మల్ని అన్న మాటలు కానీ అవన్నీ గుర్తు వచ్చి రిగ్రెట్ ఫీల్ అవ్వటం, గిల్ట్ ఫీల్ అవుతున్నారు. ఈ థర్డ్ పార్టీ విషయంలోనైతే వారికొక బర్డెన్ అంటే భారంగా అనిపిస్తుందండి. వారితో జీవితం అంత సంతోషంగా లేదని. వీరు అనుకున్న జీవితం ఒకటి, జరుగుతున్నది ఒకటండి. మీతో ఉన్నప్పుడేమో మిమ్మల్ని పట్టించుకోలేదు. ఈ థర్డ్ పార్టీ వారికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఇంకా మీతో ఇగ్నోర్గా ఉంటూ వారు థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఈ థర్డ్ పార్టీ వారు తత్వం ఎలాంటిదో తెలుసుకున్నారు. థర్డ్ పార్టీ వారు అంత మంచివారు కాదని, వారిని మోసం చేశారని ఇప్పుడు వారికి తెలిసొచ్చింది. అంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని ఎలా మోసం చేశారో ఈ థర్డ్ పార్టీ వారు కూడా అలానే మోసం చేశారని మీ పార్ట్నర్ ఇప్పుడు తెలుసుకున్నారండి. మీ గురించి ఏమో రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఈ థర్డ్ పార్టీ వారి గురించి ఏమో ఈ బంధం నుండి బయటపడాలి అన్నట్టు మానసిక ఒత్తిడి కనిపిస్తుంది, శారీరక శ్రమ కనిపిస్తుంది. ఇక్కడ మొదటి స్టార్టింగ్ ఎనర్జీస్ కార్డ్ తీసినప్పుడేమో లవర్స్ కార్డ్ వచ్చిందండి. లవర్స్ కార్డ్ అంటే రీయూనియన్ కార్డ్, అలానే అన్కండిషనల్ లవ్ అనేది చూపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ రీయూనియన్ ఎందుకు చూపిస్తుందంటే మళ్ళీ మీ పార్ట్నర్ రిటర్న్ రావాలి అనుకుంటున్నారు, మీ ప్రేమ కావాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చిన రోజు అంటే మీ పార్ట్నర్ ప్రపోజల్ ఇస్తే మీరు యాక్సెప్ట్ చేసినప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారో, మిమ్మల్ని మోసం చేసి మీ లైఫ్ నుండి దూరమయ్యి ప్రజెంట్ ఎవరి వల్ల మోసపోయాక ఇప్పుడు వారికి మీ బాధ అనేది అర్థమవుతుందండి. మీతో ఉన్నప్పుడు హ్యాపీ ఫీల్ అయిన రోజు గుర్తొచ్చింది. ప్రజెంట్ ఉన్న లైఫ్ వల్ల మోసపోతే ఎంత బాధ ఉంటుందో మీరు గుర్తు రావడం అయితే జరిగింది. ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. ఈ థర్డ్ పార్టీ వారితో అంత ఇంట్రెస్ట్ లేదు. మీకు నచ్చినట్టు మారుతున్నారు. మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు. ఇక్కడ ఎనర్జీస్ కార్డ్స్లో అయితే థర్డ్ పార్టీ వారు మీ పార్ట్నర్ని మోసం చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మీ పార్ట్నర్కి తెలిసి వచ్చింది ఏంటంటే ఈ థర్డ్ పార్టీ వారితో రిలేషన్ ఒక భారంగా ఉంది. మిమ్మల్ని బాధ పెట్టినందుకు వారికి మోసమే ఎదురైందని వారు ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు రిగ్రెట్ ఫీల్లో మీ పార్ట్నర్ ఉన్నారు. ఈ థర్డ్ పార్టీ వారి వల్ల అంత లైఫ్ లేదని మీ మీద అన్కండిషనల్ లవ్ అన్నది చూపిస్తున్నారు. ఈ ఎనర్జీస్ కార్డ్స్ చాలా పాజిటివ్గా చేయండి మీ గురించి. నెక్స్ట్ రీడింగ్లో చూస్తే ఇది 2వ రీడింగ్ అండి. ఇక్కడ పార్ట్నర్ మీ విషయంలో ఎమోషన్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో ఎమోషన్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ప్రతి ఎనర్జీస్ కార్డ్ జరిగే సిచ్యుయేషన్స్ అండి. అంటే సిచ్యుయేషన్స్ బట్టి జరిగే సంఘటనలు. మొదటి ఎనర్జీస్ కార్డ్ అయితే మీకు సంబంధించింది. మీ పార్ట్నర్ మీకు ఏం చెప్పారు అంటే ఇక్కడ మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారు అంటే మీతో ఒక రుణబంధం ఉందని, అంటే ఇక్కడ మీకు దూరమైన వారు మళ్ళీ బంధం కలుస్తుంది అన్న హోప్స్తో వారు ఉంటున్నారు. ఈ థర్డ్ పార్టీ వారి గురించి అయితే ఈ థర్డ్ పార్టీ వారితో అంత లైఫ్ బాగాలేదని అప్సెట్ సిచ్యువేషన్ అయితే ఉన్నారండి. థర్డ్ పార్టీ వారు చూపించిన ప్రేమ జీవితం వారి లైఫ్లోకి వెళ్తే కానీ తెలియలేదండి మీ పార్ట్నర్కి. ఇప్పుడు వారి లైఫ్లో అంత సంతోషం అయితే లేదు. ఈ థర్డ్ పార్టీ నుండి మూవ్ ఆన్ అయిపోవాలి అనుకుంటున్నారు. ఇక్కడ మీతోనేమో కర్మబంధం ఉందని, ఈ థర్డ్ పార్టీ వారితోనేమో వీరు అనుకున్నట్టు జీవితం లేదని బాధపడుతున్నారు. ఈ థర్డ్ పార్టీ వారి వల్ల చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారని కార్డ్ అనేది సూచిస్తుందండి. మీ పార్ట్నర్ మీ నుండి ఎలా వెళ్ళారో, అంటే ఏ అవకాశాలు చూసుకుని వెళ్ళారో ఆ బంధంలో వారు మోసపోయారన్నట్టే ఈ సిచ్యువేషన్ సూచిస్తుంది. అండ్ ఇది జరిగే సంఘటనలండి. ఇక్కడ బంధం ఎక్కడ మొదలైందో మళ్ళీ అక్కడే తిరిగి వస్తుంది. అంటే మీ పార్ట్నర్ మీతో లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు మధ్యలో వచ్చిన బంధాలకి మిమ్మల్ని దూరం చేసుకోవడం అయితే జరిగింది. మీ మధ్యన దూరం పెరిగిందే కానీ మీ పార్ట్నర్ మీ నుండి దూరం అవ్వలేదండి. అంటే మీ బంధం ముగిసిపోలేదు, మళ్ళీ తిరిగి వచ్చే బంధంగా ఇక్కడ ఉంటుంది. మీ పార్ట్నర్కి మీకు ఉన్నది రుణబంధం. ఇక్కడ మీకు గుడ్ కర్మ స్టార్ట్ అవుతుంది.
ఇక్కడ ఈ థర్డ్ పార్టీ వారి నుండి మూవ్ ఆన్ అవుతున్నారు అంటే మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారని ఈ ఎనర్జీస్ కార్డ్ సూచిస్తుంది. అలానే ఈ 2 ఎనర్జీస్ కార్డ్లో పార్ట్నర్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారంటే మీతో ఉంటే చాలా హ్యాపీ లైఫ్ ఉంటుందని, హెల్దీ రిలేషన్ ఉంటుందని వారు ఇప్పుడు ఫీల్ అవుతున్నారండి. మీరు చాలా సంతోషంగా ఉన్నారని, మీరు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు. మీది లవ్ బంధం అయితే మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారండి. అలానే మీ పెళ్లి బంధం అయితే మళ్ళీ మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు. ఎందుకంటే మీతో ఉంటే లైఫ్ హ్యాపీగా ఉంటుందని ఇప్పుడు వారు ఫీల్ అవుతున్నారు. మీరిచ్చే జీవితం ఒక సెక్యూర్ లైఫ్ ఇవ్వగలదని వారు ఇప్పుడు అనుకుంటున్నారు. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్ ఈ థర్డ్ పార్టీ వారి గురించి ఏం ఫీల్ అవుతున్నారంటే వీరి పరంగా ఆర్థిక నష్టాలు ఎదుర్కొన్నారని, ఒంటరి వారు అయిపోయారని ఇప్పుడు వారు ఫీల్ అవుతున్నారు. ఈ థర్డ్ పార్టీ వారితో లైఫ్ అంత బాగాలేదని, ఒక డిప్రెషన్ స్టేట్ కూడా కనిపిస్తుందండి మీ పార్ట్నర్కి. ఈ థర్డ్ పార్టీ వారి వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ థర్డ్ పార్టీ వారు చాలా మాటలు అనడం కానీ ఇబ్బందులు పెట్టే సిచ్యుయేషన్స్ ఏవో కనిపిస్తున్నాయండి. అందుకే మీ పార్ట్నర్ హర్ట్ అవుతున్నారు, ఎలోన్గా ఉంటున్నారు. ఈ థర్డ్ పార్టీ వారిని పట్టించుకోవట్లేదు. అందుకే థర్డ్ పార్టీ వారి లైఫ్ నుండి మూవ్ ఆన్ అయిపోవాలి అనుకుంటున్నారు. ఈ థర్డ్ పార్టీ వారితో మీ పార్ట్నర్ అంత ఎఫెక్షన్ కనిపించట్లేదు, బాండింగ్ కూడా అంత లేదండి. ఒంటరిగా ఉన్నట్టు ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే మీ పార్ట్నర్ చాలా హర్ట్ అయ్యారండి. కోపం ఎక్కువ కనిపిస్తుంది. ఈ థర్డ్ పార్టీ వారి గురించి అంత పట్టించుకోవట్లేదు. మీ గురించి ఏమనుకుంటున్నారు? మీకేమో ఈగో ఎక్కువ. మీ వల్లే మీ పార్ట్నర్ ఈ థర్డ్ పార్టీ వారి లైఫ్లోకి వెళ్ళారని, మీరు కూడా వారిని అర్థం చేసుకోలేదని, మీరు అర్థం చేసుకుంటే ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉండేది కాదని మీ పార్ట్నర్ ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మీ మీద కోపం చూపిస్తున్నారు. అలానే ఈ థర్డ్ పార్టీ వారి వల్ల కోపం చూపిస్తున్నారు. మీ మీద కోపం ఏంటంటే మనసులో ప్రేమ ఉంది కాబట్టి వారు చేసిన తప్పుకి మీ మీదే గెంటుతున్నారండి. అలానే ఈ థర్డ్ పార్టీ వారి గురించి అయితే ఈ థర్డ్ పార్టీ చేసే పనులు మీ పార్ట్నర్కి నచ్చడం లేదు, కోపం తెప్పించేలా ఉన్నాయి. ఈ థర్డ్ పార్టీ వారు కూడా మీ పార్ట్నర్ని డామినేట్ చేస్తున్నారు. కొంచెం హర్ట్ అవుతున్నారండి మీ పార్ట్నర్. చాలా అంటే చాలా కోపంలో ఉన్నారు ఈ థర్డ్ పార్టీ వారి మీద. అండ్ ఇక్కడ ఈ ఎనర్జీస్ కార్డ్ అయితే మీ పార్ట్నర్కి మీ మీద ఉండే ఉద్దేశం, మీ పార్ట్నర్ మీ గురించి చాలా ఆలోచిస్తున్నారండి. మీరు మారిపోయారని, మీరు వారికి కావాలనుకుంటున్నారు, అంటే మీతో లైఫ్ కావాలనుకుంటున్నారు. మీరు మాట్లాడినప్పుడేమో వారు పట్టించుకోలేదు. ఇప్పుడు వారికి ఎందుకు మెసేజ్ చేయట్లేదు, ఫోన్ చేయట్లేదు, ఎందుకు పట్టించుకోవట్లేదు అన్నట్టే వారు ఫీల్ అవుతున్నారు. మీరు మారిపోయారేమో అని అన్నట్టు వారు కొంచెం డౌట్లో ఉన్నారండి. అండ్ ఈ కార్డ్ ఎనర్జీస్ ఏం సూచిస్తుందంటే ఇక్కడ లవర్స్ కార్డ్ వచ్చింది కదా అని థర్డ్ పార్టీ వారితో బాండింగ్ ఉందనుకుంటున్నారు. కాదండి, ఇక్కడ థర్డ్ పార్టీ వారికి మీ పార్ట్నరు ఏం చెప్తున్నారంటే మీ గురించే చెప్తున్నారు. మీ మీద ఉన్న ప్రేమ చూపిస్తున్నారు. ఇక్కడ మిమ్మల్ని కావాలనుకుంటున్నారని, మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారని, మీతో ఉన్న బాండింగ్ కానీ మీరు చూపించిన ప్రేమ కానీ ఇవన్నీ థర్డ్ పార్టీ వారితో చెప్తూ అయితే జరిగిందండి. ఇక్కడ థర్డ్ పార్టీ వారితో మీతో ఉన్న బాండింగ్ మళ్ళీ మీతో బంధం కావాలని అనుకుంటున్నారని ఇలాంటి ప్రపోజల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ కార్డ్ ఎనర్జీస్ ఏంటంటే థర్డ్ పార్టీ వారి నుండి మూవ్ ఆన్ అయిపోయి మీతో రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారని ఈ కార్డ్ ఎనర్జీస్ అయితే సూచిస్తుందండి. ఇక్కడ ఈ థర్డ్ పార్టీ వారు మీ పార్ట్నర్కి ఎంత ప్రేమ చూపించినా మీ పార్ట్నర్ అయితే పట్టించుకోవడం లేదు. అక్కడ పాస్ట్ లైఫ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, అంటే మీకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఈ థర్డ్ పార్టీ వారిని మిమ్మల్ని కంపేర్ చేస్తున్నారండి. మీ ప్రేమ చాలా స్వచ్ఛమైందని, మీకు వారికి చాలా డిఫరెన్స్ ఉందని ఇలాంటి మాటలు చెప్పడం జరుగుతుందండి. అంటే మీ మీద అన్కండిషనల్ ప్రేమ అన్నది వారి మాటలతో చెప్తున్నారు. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ జరిగే సిచ్యువేషన్స్ ఏంటంటే మీ పార్ట్నర్ ఒంటరిగా కూర్చుని మీ గురించి ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. అది కూడా 24/7. ఇక్కడ థర్డ్ పార్టీ వారిని పట్టించుకోవట్లేదు.
ఈ థర్డ్ పార్టీ వారు ఎంత ప్రేమ చూపించినా మీ పార్ట్నర్కి నచ్చడం లేదు, పట్టించుకోవట్లేదు. మిమ్మల్ని ఎలా ఇగ్నోర్ చేశారో ఈ థర్డ్ పార్టీ వారిని కూడా అలానే ఇగ్నోర్ చేస్తున్నారు. మనసులో మీ గురించి ఆలోచిస్తున్నారు. మీరు ఎలా ఉన్నారని అనుకుంటున్నారు. మీరు పట్టించుకోవట్లేదని కూడా వారు ఫీల్ అవుతున్నారండి. ఎలోన్గా ఉంటున్నారు. ఈ థర్డ్ పార్టీ వారి మీద అంత ఇంట్రెస్ట్ చూపించడం లేదని కూడా ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. ప్రజెంట్ ఇక్కడ జరిగే సిచ్యువేషన్స్ కూడా ఇవేనండి. మీ పార్ట్నర్ ఏమో మీరు మారిపోయి మీ లైఫ్ చూసుకుని మీ కెరీర్ మీద ఫోకస్ చేశారనుకుంటున్నారు. అలానే ఈ థర్డ్ పార్టీ వారేమో ఎంత ప్రేమ చూపించినా ఈ థర్డ్ పార్టీ వారి మీద అంత ప్రేమ లేదని మీ పార్ట్నర్ చెప్తున్నారు. టోటల్గా ఇక్కడ జరుగుతున్న సంఘటనలు ఏంటంటే పెయిన్ఫుల్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ కనిపిస్తుందండి. మీ పరంగా ఆలోచిస్తే మీ పార్ట్నర్ మీకేం చెప్తున్నారంటే మీకు నమ్మక ద్రోహం చేశారని వారు ఒప్పుకున్నారు. మనసులో మీకు క్షమాపణ చెప్తున్నారు. మీకు కూడా అనిపిస్తుందండి పార్ట్నర్ మీకు నమ్మక ద్రోహం చేశారు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు. ఇలా మీరు కూడా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ మెహనత్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ వారేమో మీ పార్ట్నర్ ఈ థర్డ్ పార్టీ వారిని పట్టించుకోవట్లేదని వారు హర్ట్ అవుతున్నారు. ఎందుకంటే ఇక్కడ మీ పార్ట్నర్ మీద ఫేక్ లవ్ చూపిస్తున్నారండి. అది నిజమైన ప్రేమ కాదు. ఇక్కడ థర్డ్ పార్టీ వారికి మీ పార్ట్నర్తో అవసరం ఉంది. ఇక్కడ ఈ థర్డ్ పార్టీ వారి గురించి ఎప్పుడైతే మీ పార్ట్నర్ తెలుసుకున్నారో ఇగ్నోర్గా ఉంటున్నారు. మీ పార్ట్నర్ సిచ్యువేషన్ చూస్తే ఇక్కడ మీ పార్ట్నర్కి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అయితే ఉందండి. ఈ థర్డ్ పార్టీ వారి వల్ల నమ్మక ద్రోహం ఎదురైందని నమ్మి మోసపోయినట్టే వారు ఫీల్ అవుతున్నారు. మీ పరంగా ఇక్కడ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. థర్డ్ పార్టీ పరంగా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. మీ పార్ట్నర్ పరంగా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ రిలేషన్లో మీ పార్ట్నర్ ఏమో మీకు క్షమాపణ చెప్తున్నారు. ఈ థర్డ్ పార్టీ వారేమో నమ్మక ద్రోహులు, వారి నమ్మిన వల్ల వారు మోసం చేశారని, మీ పార్ట్నర్ నమ్మక ద్రోహం చేస్తేనే మళ్ళీ వారికి నమ్మక ద్రోహం ఎదురైందని ఇప్పుడు వారికి తెలిసి వచ్చిందని పార్ట్నర్కి ఒక రిగ్రెట్ ఫీల్ ఉంది. మనసులో బాధ ఉంది. ప్రజెంట్ అయితే థర్డ్ పార్టీ రిలేషన్లో హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. మీ గురించి కూడా బాధపడుతున్నారు. వారి మనసులో మీకు క్షమాపణ చెప్తున్నారు. ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వచ్చి మీకు నమ్మక ద్రోహం చేయడం వల్ల. ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్ కార్డ్ బట్టి మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరిగిందండి. ఇది 2వ రీడింగ్. 3వ రీడింగ్లో ఏంటంటే ఇవి మీకు సంబంధించిన ఎనర్జీస్ కార్డ్. మీ పార్ట్నర్ మీ నుండి ఎలా దూరం అయ్యారు, మళ్ళీ తిరిగి వస్తారా అంటే ఈ మొదటి ఎనర్జీస్ కార్డ్. పార్ట్నర్ మీ నుండి రిలీజ్ అయిపోవాలి అనుకుంటున్నారు. తర్వాత డిప్రెషన్ స్టేట్లో ఉన్నారు. మీ మధ్యన మనస్పర్ధలు వచ్చాయి. మళ్ళీ ఇక్కడ రీయూనియన్ కావాలని అనుకుంటున్నారు. దైవాన్ని కూడా కోరుకుంటున్నారు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. కానీ కన్ఫ్యూజన్ ఉంది. ఇక్కడ ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఎనర్జీస్ కార్డ్స్ ఏం సూచిస్తున్నాయంటే అసలు మీ పార్ట్నర్ మీతో ఉన్నప్పుడేమో మిమ్మల్ని పట్టించుకోలేదండి. మీ నుండి దూరం అయిపోవాలి, వారు ఏదో హ్యాపీ లైఫ్ కావాలని, మీతో ఉన్నప్పుడు హ్యాపీ లైఫ్గా ఉన్నట్టు వారు ఫీల్ అయ్యేవారు కాదండి. మీ నుండి రిలీజ్ అయిపోవాలనుకునేవారు. అలానే మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ కొంచెం డిప్రెస్ అయ్యేవారు. అంటే మనసుకు మీరు నచ్చుతున్నారు కానీ వారు చేసే పనులు వారి జీవితం గురించే మిమ్మల్ని కాదనుకుని ఉంటారు. ఇంకా అలా స్లీప్లెస్ నైట్స్ ఉండేవి. అంటే మీ మధ్యన మనస్పర్ధలు ఎప్పుడైతే వచ్చాయో అప్పటి నుంచి వారికి కొంచెం డిప్రెషన్ అన్నది ఉండేదండి. అనుకోకుండా మీ రిలేషన్ అన్నది బ్రేక్ అవడం అయితే జరిగింది. ఈ 3 ఎనర్జీస్ కార్డ్. అండ్ 4th వన్ ఎనర్జీస్ కార్డ్ ఏం సూచిస్తుందంటే ఇక్కడ పార్ట్నర్ మళ్ళీ మీతో లైఫ్ కావాలని మీ లైఫ్లోకి రిటర్న్ అవ్వాలి అనుకుంటున్నారు. ఎందుకంటే మీతో ఒక స్ట్రాంగ్ బాండింగ్ ఉందని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. దైవాన్ని కూడా కోరుతున్నారండి మీతో బంధం కావాలని. మీది లవ్ బంధం అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని, అలానే మీది పెళ్లి బంధం అయితే మళ్ళీ మీ బంధం కలవాలని దైవాన్ని కోరుతున్నారు. ఇక్కడ
మీది సోల్మేట్ కనెక్షన్ కనిపిస్తుంది, డివైన్ కనెక్షన్ కనిపిస్తుంది, ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ కనిపిస్తుంది. మీ లైఫ్లో కొన్ని సంఘటనలు కర్మ సిచ్యువేషన్ సంబంధించిందండి, అందుకే ఇవన్నీ ఎదుర్కోవాల్సి వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే పార్ట్నర్కి ఒక కన్ఫ్యూజన్ అయితే ఉందండి. మిమ్మల్ని మోసం చేసిన వారు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్న సందేహం ఉంది. తీసుకునే నిర్ణయానికి భయపడుతున్నారు. అంటే మీ పార్ట్నర్ మీతో మాట్లాడితే మళ్ళీ మీరు వారితో మాట్లాడతారా లేదా అన్న భయం. అండ్ అలానే జరిగే సిచ్యువేషన్ ఏంటంటే మీకు దూరమైన మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలని, మీకు లాంగ్ టర్మ్ లైఫ్ ఇవ్వాలని వారు అనుకుంటున్నారు. జరిగే సిచ్యువేషన్ కూడా ఏంటంటే ఇక్కడ మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నారు, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోబోతున్నారు, జరుగుతుంది కూడా అండి. అంటే ఇవి జరిగే సంఘటనలు ఇవి. మీ పార్ట్నర్ మీ నుండి ఎలా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వెళ్ళారో అలానే ఆ లైఫ్ నుండి మూవ్ ఆన్ అయిపోయి మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ వారితో కంటిన్యూ చేయాలనుకోవట్లేదని ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి ఆలోచిస్తున్నారు. దూరమైన వారు త్వరలో మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఎక్కువ ఈ ఎనర్జీస్ కార్డ్స్లో ఏ రాశి వారికి ఎలా ఉంది అంటే మీరు మేషం, సింహం, ధనుస్సు రాశి వారైతే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నవారు అయితే మీ పార్ట్నర్ త్వరలో మీ లైఫ్లోకి రిటర్న్ రాబోతున్నారండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు వృషభం, కన్య, మకర రాశి వారైతే మీ పార్ట్నర్కి ఒక కన్ఫ్యూజన్ అయితే ఉందండి. అంటే మీరు మాట్లాడతారా లేదా, వారు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేస్తే మీరు ఎలా రెస్పాండ్ అవుతారు, ఎలా రియాక్ట్ అవుతారు అన్నట్టు వారు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి. మీ గురించి నిర్ణయం తీసుకుంటున్నారు కాబట్టి మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు, కానీ కొంచెం భయపడుతున్నారు. నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు మిథున, తుల, కుంభరాశి వారైతే మళ్ళీ మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నారండి. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. మీది పెళ్లి బంధం అయితే మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వచ్చేస్తున్నారండి. ఎందుకంటే మీది సోల్మేట్ కనెక్షన్ కనిపిస్తుంది ఎనర్జీస్ కార్డ్. అండ్ నెక్స్ట్ వన్ ఎనర్జీస్ కార్డ్ అయితే మీరు కర్కాటక, వృశ్చిక, మీనరాశి వారైతే మీది ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అండి, డివైన్ కనెక్షన్ కూడా అవుతుంది. ఇక్కడ మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలనుకుంటున్నారు. రీయూనియన్ అయితే ఉండబోతుందండి. మీ విలువ తెలుసుకున్నారు, మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు. అన్ని రాశుల వారికి కూడా చాలా పాజిటివ్గా అయితే ఉందండి. నెక్స్ట్ వన్ రీడింగ్ వచ్చేసి ఇది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వారు. ఈ థర్డ్ పార్టీ వారితో లైఫ్ ఎలా ఉంది, ఎలా స్టార్ట్ అయింది, అసలు ఈ థర్డ్ పార్టీ వారితో లైఫ్ కంటిన్యూ చేస్తారా లేదంటే బ్రేక్ చేసుకుంటారా. థర్డ్ పార్టీ వారంటే ఫస్ట్లో చాలా ఇష్టం అండి. అండ్ వారితో ఉంటే లైఫ్ స్ట్రెంత్గా ఫీల్ అయ్యేవారు. వారి గురించి స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు. ఇక్కడి నుంచి స్టార్ట్ అయిందండి మీ రిలేషన్. వారి గురించి తెలుసుకోవడం, వారి లైఫ్ నుండి మూవ్ ఆన్ అయిపోవాలనుకోవడం, వారు మోసం చేసేవారని తెలుసుకోవడం, డిప్రెషన్లో వెళ్ళిపోవడం, మళ్ళీ పాస్ట్ లైఫ్ గురించి ఆలోచించడం, ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఈ ఎనర్జీస్ కార్డులో ఉన్నాయి. ఇక్కడ థర్డ్ పార్టీ వారు అయితే ఫస్ట్లో అయితే చాలా మంచివారని, వీరు మంచి లైఫ్ ఇస్తారని, వారి మాటల్లో చూపించిన ప్రేమ నిజమైందని, వారు మంచి జీవితం ఇస్తారని మీ పార్ట్నర్ అనుకున్నారు. ఈ థర్డ్ పార్టీ వారు కూడా అలానే చెప్పడం అయితే జరిగిందండి. అలానే తర్వాత రెండో ఎనర్జీస్ కార్డ్ ఏం సూచిస్తుందంటే ఇంకా మీ పార్ట్నర్ అయితే ఈ థర్డ్ పార్టీ వారి కంట్రోల్లోకి వెళ్ళిపోవడం అయితే జరిగింది. అంటే వారి ప్రేమ అంత అట్రాక్ట్ చేసింది మీ పార్ట్నర్ని. ఇంకేంటి, ఈ లైఫ్ చాలా బాగుంది, వారు తీసుకునే నిర్ణయం మంచిదా అని వారు అనుకున్నారు, మీ పార్ట్నర్ అనుకున్నారు. తర్వాత అర్థమైందండి ఈ థర్డ్ పార్టీ వారు ఎలాంటి వారో. వీరి గురించి తెలుసుకోవడం అయితే జరిగింది, లేదంటే ఎవరైనా మీ పార్ట్నర్కి చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ రిలేషన్ నుండి బయటపడాలని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఈ థర్డ్ పార్టీ వారి వల్ల వారు మోసపోయారని వారికి అర్థమైంది. ఈ థర్డ్ పార్టీ వారు ఇంకా మోసం చేస్తున్నారని తెలుసుకుంటున్నారు.
ఈ థర్డ్ పార్టీ వారి లైఫ్లో వేరే రిలేషన్లు కూడా ఉన్నాయని తెలుసుకోవడం అయితే జరిగిందండి. అందుకే డిప్రెషన్లో కూడా వెళ్ళడం, ఈ బంధం నుండి ఎప్పుడు బయటపడాలా అని అనుకోవడం. కానీ ఈ థర్డ్ పార్టీ వారిని చూసి భయపడుతున్నారండి. వీరితో రిలేషన్ బ్రేక్ చేసుకుంటే వీరు ఏమైనా సమస్యలు తీసుకొస్తారేమో అన్న భయం వారిలో ఉంది. జరిగే సిచ్యువేషన్స్ ఏంటంటే ఇక్కడ థర్డ్ పార్టీ వారితో లైఫ్ కంటిన్యూ అయితే చేయాలి అనుకోవడం లేదు. పాస్ట్ లైఫ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అంటే మీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఈ థర్డ్ పార్టీతో లైఫ్ ఎలా మొదలైందో జీవితం కంటిన్యూ చేయాలి అనుకున్నారు. కానీ జరిగిన సిచ్యువేషన్స్కి వారి ఆలోచన మారిందండి. నిర్ణయాలు మార్చుకున్నారు. కానీ ఎలా వెళ్ళారో రిలేషన్లోకి బయటపడాలంటే కష్టపడుతున్నారు. ఎందుకంటే ఈ థర్డ్ పార్టీ వారు చాలా టాక్సిక్ పర్సన్, చాలా తెలివైన వారు. వీరు అందరినీ మోసం చేస్తారు కానీ వీరు ఎవరి వల్ల మోసపోరు. అలాంటి తెలివైన వారండి వీరు. అందుకే పార్ట్నర్ వీరి విషయంలో భయపడుతున్నారు. వీరి నుండి బయటపడాలి అనుకుంటున్నారు కానీ వీరితో లైఫ్ కంటిన్యూ చేయాలి అనుకోవట్లేదు. ఈ ఎనర్జీస్ కార్డ్స్లో అయితే మీ పార్ట్నర్ తీసుకునే నిర్ణయం కానీ, జరుగుతున్న సిచ్యువేషన్స్ కానీ, జరగబోయే సిచ్యువేషన్స్ కానీ, మీ పార్ట్నర్ ఈ థర్డ్ పార్టీ రిలేషన్ నుండి బయటపడాలి అనుకుంటున్నారు. వీరితో లైఫ్ కంటిన్యూ చేయాలనే ఉద్దేశం వారికి లేదు. వారి మనసులో ఇంపార్టెన్స్ ఇచ్చేది మీకే. ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్ కార్డ్స్ బట్టి నేను రీడింగ్ ఇవ్వడం అయితే జరిగిందండి. మీ విషయంలో అయితే పార్ట్నర్ చాలా పాజిటివ్గా ఉన్నారు. మళ్ళీ మీ లైఫ్లోకి రిటర్న్ రాబోతున్నారు. ఈ థర్డ్ పార్టీ వారి నుండి మూవ్ ఆన్ అయిపోతున్నారు. లైఫ్ కంటిన్యూ చేసేది మీతోటే. ఇవండి ఈరోజు రీడింగ్. ఈ రీడింగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను యాక్యురేట్ రీడింగ్ ఇవ్వడం అయితే జరిగిందండి. ఇక్కడ ఎనర్జీస్ కార్డ్ ఎలా వస్తే నేను అలా రీడింగ్ ఇచ్చాను. ఈ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ ఇస్తారని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ. నెక్స్ట్ రీడింగ్స్ ఏంటంటే రాసుల పరంగా రీడింగ్ ఇస్తున్నానండి. అంటే వర్క్ ప్రాసెస్లో ఉన్నాను. ఈ 2024 సంబంధించి ప్రతి రాశి వారికి ఎలా ఉండబోతుంది. కానీ ఈ రీడింగ్ అన్నది కష్టం అండి. వీడియో పోస్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. కానీ ఎనీ టైం పోస్ట్ చేస్తాను. అలానే డైలీ కూడా ఇలా లవ్ రీడింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి.